అందరికీ జై భీమ్. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మనకు తెలిసినటువంటి మన బంధుమిత్రులకి, ఫ్రెండ్స్కి, అదేవిధంగా అంబేద్కరిస్టులకి, దళితులకి, ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ వేయాల్సిందిగా కోరుతున్నాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ నెల 24వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అన్నది వర్తించదు అని చెప్పడం జరిగింది. అలాంటి విషయాన్ని మనము బహుజన సమాజ్ పార్టీగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బందెల గౌతమ్ కుమార్ గారు ఖండించారు. వెంటనే వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో నేను ముందుగా మాట్లాడదలుచుకున్న చిన్న విషయం ఏంటంటే, దళిత హిందువులు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే, దళిత క్రైస్తవులు అందరూ వాళ్ళ మైనారిటీలో అంటే బీసీలుగా మారిపోతే మిగిలిన పోస్టులన్నీ మాకే వస్తాయని చాలా సంబరం పడుతుంటారు. వాళ్ళైతే వివక్షతని ఎదుర్కోలేక, ఆ వివక్షతని అనుభవించలేక, లేకపోతే వాళ్ళ నుండి మనం ఆత్మగౌరవంతో బతకాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వారు ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నం చేసి క్రైస్తవం దాంట్లో చేరిపోయినారు. యాక్చువల్గా అంతకన్నా ముందే బౌద్ధం గురించి ముందుగానే తెలిసి ఉన్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మార్గంలో నడచండి అని తెలిసి ఉన్నట్టుగా ఖచ్చితంగా బౌద్ధ మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడిచేవారు. కానీ బౌద్ధ మార్గం గురించి అతి ఎక్కువగా ప్రచారం లేనందువల్ల క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి దళిత సోదరులందరికీ నా యొక్క జైబులు తెలియజేస్తూ, అదేవిధంగా దళిత హిందువులకి నేను చెప్పదలుచుకున్నట్టు ఏమిటంటే, వాళ్ళ అంటరంతనం చూపించినా, వివక్షత చూపినా, మనం దూరంగా పెట్టినా, మన పైన ఎలాంటి దాడులు చేసినా, మన స్త్రీల పైన ఎలాంటి దాడులు చేసినా, మనం వాటన్నిటిని అనుభవిస్తూ వాటన్నిటిని ఎదుర్కొంటూ, వాళ్ళతోనే యుద్ధం చేస్తూ, వాళ్ళతోనే కలిసి ఉంటూ, మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మ వాళ్ళని అందరినీ వాళ్ళు ఏం చేసినా కూడా చేపించుకుంటూ మనము అదే మతంలో అలాగే జీవనం సాగిస్తున్నాము. అయితే దళిత క్రైస్తవులు బీసీలుగా మారినట్లయితే దేశ జనాభాలో మన జనాభా 15% ఉన్నటువంటిది ఖచ్చితంగా దళిత క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు బీసీలోకి మారిన వెంటనే మనకేదో 15% ఉండింది, 15% రిజర్వేషన్ మనకే ఉంటుందని పగటి కళలు కంటున్నటువంటి దళిత హిందూ సోదరులకి నేను తెలియజేస్తున్నది ఏమిటంటే, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ అన్నది మన భారత రాజ్యాంగంలో మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, దళిత క్రైస్తవులు హిందువులు కాదు, హిందువులో ఎస్సీ హోదా వర్తించదు అన్న విషయంతో చాలా మంది అనుకుంటుంటారు. వాళ్ళు వెళ్ళిపోతే మనకు ఉద్యోగాలు వస్తాయని. అలాంటిది ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి, హిందూ దళిత సోదరులందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, మన జనాభా తగ్గితే మన జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషనే ఉంటుంది, కానీ మనకేమి ఎక్కువేమి ఉండదు. అయితే మనము విచ్ఛిన్నం అయిపోతాము, తక్కువ జనసంఖ్య అయిపోతాము. మన మీద దాడులు చేసినప్పుడు, మన మీద అత్యాచారం చేసినప్పుడు, మన కుటుంబాల మీద దాడులు చేసినప్పుడు, మన భూములు కబ్జా అయినప్పుడు వాటన్నిటిని ఎదుర్కోవడానికి మన దగ్గర అంత శక్తి చాలేదు. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ఉండాలంటే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా అన్నది ఉండాలి. ఉంటేనే మన బలం అనేది ఐకమత్యంతో మనం ఉన్నట్ల మనకి జరుగుతుంది. అంతేగాని మనం ఎప్పటికి కానీ ఆ విధంగా సంతోషపడడం మంచి పద్ధతి కాదని నేను దళిత హిందూ సోదరులకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము ఐకమత్యంతో మనం అందరం కలిసి ఉండాలనేది దీని యొక్క సారాంశము. మీరు ఏ విధంగా ఏదైనా తప్పుగా మాట్లాడింటే దళిత హిందూ సోదరులు నన్ను క్షమించాలి. ఇంకా తర్వాత పోతే దళిత క్రైస్తవులు కూటమి భాగంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి దళిత క్రైస్తవులు, వైసీపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి దళిత క్రైస్తవులు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి దళిత క్రైస్తవులు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే 24వ తేదీ సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చలనం లేకుండా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఒక మాట కూడా మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు.
ఆయన జెండా మోస్తున్నారు, ఆ పార్టీలో జెండాలు మోస్తున్నారు, ఆ పార్టీలో జెండాలు కడుతున్నారు. అయినా కూడా వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడలేదంటే కనీసం మనం ఆలోచన చేయాలి, ఏ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనేది. మనల్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు, మనల్ని వద్దకు చేర్చుకోవడానికి ఇష్టపడరు, మనల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళ యొక్క అలాంటి వాళ్ళు మనకి మేలు చేస్తారని మనం ఎలా భావించేది? కాబట్టి ఇప్పటికైనా దళిత క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ, దళిత హిందువులైన ప్రతి ఒక్కరూ మన కోసం ఏ పార్టీ వెంటనే స్పందిస్తుంది అన్నది మీరు ఆలోచన చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో దళిత క్రైస్తవులైతే మీరు తప్పకుండా ఇప్పటికీ ఇంకా మీరు మేల్కోలేదంటే గతంలో మన తాతలు ముత్తాతలు ఎలాంటి జీవితాన్ని అనుభవించారో అలాంటి జీవితాలని మనం అనుభవించాల్సి వస్తుంది. మీరు ఏ చర్చిలకైతే వెళ్తున్నారో ఆయా చర్చిల పెద్దలైనటువంటి అనిల్ బాబు గారు, అదేవిధంగా మనకు సతీష్ గారు, తర్వాత వచ్చేసి కే పాల్ గారు, వీళ్ళందరూ అగ్రవర్ణాల వారు. వాళ్ళు నడుపుతున్నటువంటి చర్చిలలో మనము గొర్రెలుగా పోతున్నాము, గొర్రెలుగా మనము జీవిస్తున్నాము. వాళ్ళు చేసే ఆశీర్వాదంతోనే మన జీవితాలు ఏదో వెలిగిపోతున్నాయనేసి మనం అనుకుంటుంటాం. కానీ మనం కష్టపడితేనే మనకి ఏదైనా మనకు సమకూరేది. మనం కష్టపడకపోతే ఏది మన వద్దకు రాదు. అలాంటిది మనము ఎవరో చేస్తారు, ఎవరో తెస్తారు అనేది మాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళ మీరిచ్చే దశమ భాగాల ద్వారా మన మీద దాడులు చేసే పార్టీలను ప్రోత్సహిస్తున్నారు. మన ఇళ్ళ కబ్జా చేసే పార్టీలను పోషిస్తున్నారు. మన మీద దాడులు చేసే పార్టీలని పోషిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం దశమ భాగాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము. మనకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ హోదా పోతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి ఈ దళిత అగ్రవర్ణాల ఫాస్టర్లు వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడకపోవడం ప్రశ్నార్థకం. ఇప్పటికైనా దళిత క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే రాబోయే దినాల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము ఇంతకు ముందునే చూసినాం, మనము మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే దాన్ని విషయంలో మనం తప్పకుండా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఉండి నియోజకవర్గము ఆకివీడు మండలం పెద్దపేటలో జరిగినటువంటి సంఘటనను మనము గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన లోక్సభ స్పీకర్ అయినప్పటికీ రఘురామరాజన్ గారు ఆయన ఏ రోజు కూడా శ్రీరామనవమి చేసినట్లు ఎక్కడా కానీ దాఖలాలు లేకపోయేసరికి ఈ రోజే రామనాయన గుర్తొచ్చింది, ఈ రోజే రాముడు గుర్తొచ్చాడని శ్రీరామనవమి రోజు దండేసడానికి వెళ్ళినాననేసి ఆయన రాకముందే దాదాపుగా బలగాలని 100 మంది పోలీసుల బలగాలని దింపి అక్కడ కావాలనే గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసినాడు. కాబట్టి ఆయన్ని బర్తరఫ్ చేయాలి, అసెంబ్లీ స్పీకర్ నుంచి దించివేయాలనేసి డిమాండ్ చేస్తున్నాము. ఇన్ని రోజులుగా కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాల్లో దాడులు జరిగినప్పుడు గుర్తుకు రాలేని సంఘటనలు రఘురామరాజన్ సంఘటన గుర్తు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తున్నానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. ఎవరి కోసమో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ప్రతి గ్రామంలో నా జెండా పట్టుకునేది దళిత క్రైస్తవులే, జనసేన పార్టీ జెండా పట్టుకునేది దళిత క్రైస్తవులే. ఒక్కసారి ఆయన అబ్జర్వ్ చేయాలి ఎంతమంది ఆయన వైపు ఉన్నారు అన్నది. ఇది మరిచి ఆయన సనాతన ధర్మం, ఆ ధర్మము ఈ ధర్మం అని నడవడంలో కానీ చెప్పడంలో మాత్రము చెగువీర్ అని భగత్ సింగ్ అని ఎన్నోసార్లు ఈ మాటలు బహిరంగ సభలో మనం వింటున్నాం. కానీ వాళ్ళ యొక్క చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాట కూడా ఆయనలో కనిపించదు. చెగువీర చెప్పినటువంటి మాట కానీ భగత్ సింగ్ చెప్పినటువంటి మాట కానీ కేవలం ఆయన యొక్క రాజకీయ స్వలాభం కోసమే ఆయన ఇలాంటి బహిరంగ సభల్లో మాటలు మాట్లాడి యువతను దోపిడీ చేయడం తప్ప, యువతను తప్పుడు మార్గంలో నడపడం తప్ప వేరేది ఏం లేదు. కాబట్టి దళిత క్రైస్తవులైనటువంటి యువకులు ఒక్కసారి ఆలోచన చేసి మీరు తప్పకుండా ఇప్పుడు మేల్కోకపోతే జీవితంలో మనకు జరిగే సంఘటనలు ప్రతి దానికి మనమే బాధ్యులమైతాము, మనమే ఫేస్ చేయాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, నా పేరు రామలింగయ్య, బహుజన్ సమాజ్ పార్టీ. జై భీమ్, జై భారత్.